హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే బిందాస్ ఉన్నాం. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పోయినా అని చెప్పినా కదా, ఇక్కడైతే గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అయితే ఉంది. ఈ జ్యువెలరీ ఊరికి అట్లా ట్రై చేసి చూస్తున్నా, కొనడానికి ఏం కాదు. 25% ఆఫర్ ఉందంట వీళ్ళ దగ్గర. ఈ జ్యువెలరీ పైన 25% ఆఫ్ తీసేస్తే 17,000కి వచ్చింది ఈ జ్యువెలరీ అయితే. అన్ని నగలు కూడా బాగానే ఉండే. డైలీ వేర్ చైన్స్, రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ వస్తున్నాయి కదా, కాలేజ్ వాళ్ళు వేసుకుంటారు, అవన్నీ కూడా ఉండే సిల్వర్లో. పెళ్లిళ్ళకి వేసుకునే నెక్లెస్లు, ఉంగరాలు, గాజులు ప్రతి ఒక్కటైతే ఉండే. కలెక్షన్ మొత్తం అయితే డిఫరెంట్గానే ఉండే వీళ్ళ దగ్గర. ఈ చైన్స్కి లాకెట్స్ అట్లాంటివి కూడా ఉండే. నేనైతే కొనలేకపోయినా, మనం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, అన్ని ముందే బడ్జెట్ చేసుకొని మరి తీసుకోవాలి ఇట్లాంటి జ్యువెలరీ ఏదైనా. తర్వాత అయితే ఫ్యాన్సీ సెక్షన్కి వెళ్ళినా. ఈడ బ్యాంగిల్స్ అయితే ఒక రేంజ్లు ఉండే, రేట్లు కూడా అవే రేంజ్లు ఉన్నాయి. ట్రెడిషనల్వి, ఫ్యాన్సీవి ప్రతి ఒక్కటి ఉండే. ఇక్కడైతే 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉండే బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకి కూడా ఉండే. థ్రెడ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా, అవి కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉండే, డిఫరెంట్ ఆఫ్ సైజెస్లా. ఈ మాట అంతా తిరిగి మా వాళ్ళైతే చాలా అలసిపోయారు. షాపింగ్ అంటే ఆడవాళ్ళకి అసలు అలసటనే రాదు కదా, నేను అసలు అలసిపోలేదు. నేను ఇంకా బ్యాంగిల్స్ చూస్తూనే ఉన్నా. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చిండే. అయితే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 600 రూపీస్ అంట కాస్ట్. అంత నేను ఎఫర్ట్ చేయలేనని చెప్పి పక్కన పెట్టేసిన. ఫైనల్గా నేను తీసుకోలేదు కానీ మా పాపకు మాత్రం బ్యాంగిల్స్ తీసుకున్నా. అవి నాకు చాలా నచ్చినాయి, క్యూట్గా అనిపించినాయి బ్యాంగిల్స్. ఇక్కడైతే ఇంకా బ్యాంగిల్స్ ఉండే, అసలు చూడలేక నేనే అయితే అలసిపోయినా. అంతగానం ఉండే వీళ్ళ దగ్గర కలెక్షన్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుండే. మనకు సెట్ కావని నేనైతే లైట్ తీసుకున్నా. ఫైనల్గా నేను తీసుకుంది మా పాపకు బ్యాంగిల్స్. ఎగ్జిట్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా సెటప్ చేసిర్రు. గదొక్కటే కాదు, ఇంకొకటి కూడా ఉండే. ఉయ్యాలు ఊగడానికి పెట్టినట్టున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా పెద్ద లైన్ ఉండే. జల్దీ ఊగేసి నేనైతే వచ్చేసిన. మీరే నా ఫోటోలు దిగేది మీ ఆయన దిగడానని అనుకోకండి. నేను మా ఆయన ఫోటో దిగిన తర్వాత నేనైతే ఉయ్యాలు ఊగినా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ నడుస్తుండే కదా, క్రిస్మస్ ట్రీ పెట్టిరు, పక్కన 2 గుర్రాలు పెట్టి స్నోమ్యాన్ని పెట్టిరు. మా పాప అదంతా చూసి మస్తు ఖుషి అయిపోతుంది. బయటికి రావడం చాలా రేర్ కదా. మీరు వెళ్తే అయితే ఫొటోస్ దిగడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.